రైట్గా బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు గారితో మాట్లాడదాం. వీరాంజనేయులు గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలులో జాప్యం జరుగుతోంది, కంప్లీట్గా పాలన వైఫల్యాలు అని ప్రతిపక్షం ఇవాళ ఏదైతే ఆరోపిస్తోందో, ఈ హామీల గురించి కావచ్చు, పాలన వైఫల్యాలు అనేటువంటి విమర్శలపైన కావచ్చు, బీజేపీ ఏం చెప్తోంది? మీ వైఖరి ఏంటి? ముందుగా ప్యానల్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. బీజేపీ తరఫున నేను చెప్పాలంటే, రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రం నుంచి అన్ని విధాలుగా, అటు అమరావతి దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఫండ్స్, ఇటు పోలవరం దాకా అన్ని రిలీజ్ చేస్తూ వస్తున్నామండి. కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి జాప్యం లేకుండా ఫండ్స్ ఈ ఎన్డీఏ కూటమిలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మొత్తం అందరూ కొలాబరేషన్ వెళ్ళి ఫండ్స్ వాళ్ళు అడగడం తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో తక్షణమే మేము దాన్ని అమలు చేస్తూ వెంటనే ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నామండి. అది ఆల్రెడీ అందరూ కూడా చూస్తున్నారు. మరి ఇంక ఈ విషయంలో ఏంటన్నది, మరి ఎవరు కేంద్రం సపోర్ట్ లేదన్నది ఎవరన్నారన్నది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంటే ఆ అనుమానం ప్రజల్లో కూడా ఉంది. పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కేంద్రం సకాలంలో నిధులు అందించడంలో జాప్యం చేస్తోంది అనేది ప్రజల్లో కూడా అక్కడక్కడ వినిపిస్తున్నటువంటిది. అక్కడక్కడ వినిపిస్తాం అంటే, ఇదో ఇలా అపోజిషన్ పార్టీలో ఎవరున్నారో వాళ్ళు ఏదో నిందయ్యాలుగా పేరు తప్పండి. మేము ఎంత పెర్ఫెక్ట్ గా నిద్రిస్తున్నాం అన్నది మీరు ఆల్రెడీ న్యూస్ లోనే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇది ఆన్లైనే కదండి, మొత్తం మేము ఏమి ఇస్తున్నాం అన్నది ఆన్ పేపరే. అసలు ఏమి ఇవ్వట్లేదు అంటే ఏం ఛాన్స్ లేదు. ఇప్పుడు పోలవరంకి ఎంత ఇస్తున్నాం అన్నది ఆన్ రికార్డు, అమరావతికి మేము ఎంత ఇచ్చామన్నది ఆన్ రికార్డు, మన రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్ కి మేము ఏమి ఇస్తున్నాం అన్నది ఆన్ రికార్డు. అసలు ఇవ్వట్లేదు అక్కడక్కడ అని మీరే అంటున్నారు. అంటే అక్కడక్కడ అంటే ఎవరో మనకి కిట్టన వాళ్ళు అంటే అపోజిషన్ ఏదో చెప్పాలి, ఏదో నిందయ్యాలి తప్ప అక్కడక్కడ అన్న పదంలోనే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇస్తున్నామని మీకు మీరోడితో మీరే చెప్పినట్టు దాని మీనింగ్ అంతే కదండి. అంటే మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మేము కూడా ప్రజల్లోకి వెళ్తాము, వాళ్ళతో మాట్లాడతాము, పాలన ఎలా ఉంది అని అడుగుతాము. అడిగినప్పుడు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను మీకు. అవును సార్, నేననేది అదే. మీరు అక్కడక్కడ అంటారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరో, మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ న్యూస్ ఫాలో అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అపోజిషన్ వాళ్ళు ఏదో మా మీద బురద జల్లటం తప్ప మేము ఏమి ఇస్తున్నాం అన్నది మా కూటమి సభ్యుల్లో ఎవరన్నా మేము ఏమి ఇవ్వట్లేదు అని ఒకరితో చెప్పించండి. ఓకే, రైట్. ఓకే, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల గురించి పక్కన పెడితే, రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి ఏదైతే అమలు చేయకుండా ఉందో వాటి గురించి మీ కూటమి సభ్యుల మధ్య, కూటమి నేతల మధ్య ఏదైనా చర్చ జరుగుతోందా? ఇవ్వాల్సిన వాటిపైన ఏంటి అనేది ఒక డిస్కషన్ ఏమైనా, డిబేట్ ఏమైనా జరుగుతూ ఉందా? మీరు ఇవ్వాల్సినవి చాలా పెండింగ్లో ఉన్నాయి కదా. 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు 1500 నెలకి ఇస్తామన్నారు, నిరుద్యోగులకి 3000 ఇస్తామన్నారు, మహిళల పేరు మీద ఇళ్ళు ఇస్తామన్నారు. వాటి సంగతి ఏమైంది? ఇవన్నీ చాలా ఉన్నాయి. చేయూత పథకం ఏమైంది? హుటాహుటీన ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ వల్ల ఆర్థిక సంక్షోభం అన్నది, ఆర్థిక లోటు అన్నది మన రాష్ట్రంలో చాలా ఉందండి. ఎంత కేంద్రం సాయం చేసినా కూడా ఆ లోటు భర్తీ చేసే స్థాయిలో లేదు. గడిచిన లాస్ట్ 5 ఏళ్ల గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని కూడా మేము స్టార్టింగ్ డే నుంచే మేము చెప్పిన పెన్షన్ అమలు చేసాం. ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ లో మాకు 4 ఏళ్ళు పట్టలేదండి, 5 ఏళ్ళు పట్టలేదు. నెలకు 500 సంవత్సరానికి 500 పెంచుకుంటారు. ఇమీడియట్ గా గవర్నమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినట్టే పెన్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసాం. అలాగే తల్లికి వందనం, అలాగే ఫ్రీ బస్, ప్రతి పథకాన్ని కూడా మేము స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ అండి. ఓకే, వెంకటరత్నం గారితో మాట్లాడదాం.